ఇలా చెప్తున్నానని విడ్డూరం అనుకోబాకండి. చికెన్ తినకపోతే ఏడ్చేవాళ్ళున్నారా? నేనున్నాను. సో, 3, 4 వీక్స్ అవుతుంది నేను చికెన్ తినక. సో, ఎంత ప్రాణం విలవిల్లాడుతుందంటే నాకు చికెన్ ఎప్పుడెప్పుడు తినాలా అనిపిచ్చింది. ఇంకా లాస్ట్ సండే మంచిగా బిర్యానీ ఇంకా ఫ్రై చేసుకొని తిందాము అనుకున్నాము. కానీ ఆ రోజు మా సైడ్ ఏంటంటే పెంచుల స్వామి తిరణాలు జరుగుతాయి. ఇంకా సండేనే వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పేసి తినలేదు. ఇంకా నా పిచ్చి సంగతి తెలిసిందే కదా! ఇంక అందుకని చెప్పేసి మా వారు నేను అడగకుండా గూడా మంగళవారం రోజు చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంక నేను అడగకుండానే తీసుకొచ్చాడు గదా! అంతటితో తృప్తి పడాలి గదా! అబ్బే! అట్టెందుకు పడతాం మనం? ఇంక నువ్వు నాకు రాళ్ళగుండెకాయలు తేలేదు, లివర్ తేలేదు, నేను తిని ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి ఇంక అలా ఒకటే వాదిస్తా ఉన్నాను. మా ఆయనేమో నవ్వుతా ఉన్నాడు నా ఏడుపు చూసేసి. ఏంది ఈ పిల్ల చికెన్ కోసం కూడా ఇంతలా నడుస్తుందా అని. ఏం చేద్దాం చెప్పండి, మన పిచ్చి అలా ఉంటది. చికెన్ ఒక వారం తినకపోతే మైండ్ ఎట్లనో అయిపోద్ది నాకైతేను. సో, నాలాంటి పిచ్చోళ్ళు ఉన్నారా మీలో ఎవరైనా? అంటే మనమేమో బయట ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ అస్సలు తినమైపోతిమి. ఇంక నచ్చినట్టు ఇంట్లో ఇలాగ చికెన్ కూడా చేసుకోకపోయేసరికి నాకు ఒక్కసారిగా కంట్రోల్ తప్పేసి కొంచెం ఏడ్చాను అంతేను. సో, దాన్ని చూసి మా ఆయన తెగ నవ్వుకున్నాడు. సరేలేండి అయన్నీ జరుగుతా ఉంటాయిలే కానీ ఇక్కడ మీరు ప్రాసెస్ అయితే చూసారు కదా చికెన్ ఎలా తయారు చేసుకోవాలనేది. అబ్బా! ఇది సంగట్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, ఇంకా బిర్యానీలోకి కానీ భలే ఉంటది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బాయ్.